వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. భారతీయ సంస్కృతికి, హిందూ ధర్మానికి దేవాలయాలు మూల స్తంభాలు. అటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తూ సమాజంలోని పేదలకు అండగా నిలుస్తున్న అరుదైన వ్యక్తి ఎస్కే రమణారెడ్డి గారు. చౌడేపల్లి మండలం ఏ కొత్తకోట గ్రామంలో కోట్లాది రూపాయలు వెచ్చించి సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా షిరిడి సాయిబాబా గుడి, హనుమతీశ్వర ఆలయం, అదేవిధంగా పలు ఆలయాలను అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. సామూహిక వివాహాలు 100 నుంచి 150 సామూహిక వివాహాలు ప్రతి సంవత్సరం చేస్తూ కంటిన్యూగా అక్కడ సామూహిక వివాహాల పేరుతో అనేక దాన ధర్మాలు ఆయన చేశారు. ఈ క్రమంలోనే ఆయన్ను సామూహిక వివాహాల ట్రెండ్ సెట్టర్ను కూడా అందరూ అక్కడ పిలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన 2 పర్యాయాలు బోయకొండకు చైర్మన్గా పనిచేశారు. ఆయన 2 సంవత్సరాలు, ఆయన భార్య రతీదేవి గారు 2 సంవత్సరాల పాటు అక్కడ పనిచేశారు. అయితే గతంలో పనిచేసిన చైర్మన్ల కంటే కూడా ఈయన కొంత మేర బోయకొండ ఆలయాన్ని అభివృద్ధి పథంలో పయనించాడనే భక్తులు అంటుంటారు. బోయకొండలో వారిరువురు పనిచేసిన కాలాన్ని అంతకు ముందు, ఆ తర్వాత అని కూడా కొంతమంది అనుకోవడం వినిపిస్తుంది. వీటన్నింటితో మించి చౌడేపల్లి పట్టణంలో చోళరాజులు అర్ధాంతరంగా నిలిపేసినటువంటి వేణుగోపాల స్వామి గాలిగోపాలను సైతం పూర్తి చేసి చౌడేపల్లి ప్రజల మన్ననలను పొందారు. గ్రామ దేవత అయినటువంటి ఆ యొక్క చౌడేశ్వరి దేవి, అదేవిధంగా మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలోనూ పునరుద్ధరించిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బోయకొండ ఆలయానికి చైర్మన్ గిరి ఊగిసలాడుతోంది. ఏమంటే 5 నెలలు కావస్తున్న దరఖాస్తులు స్వీకరించి ఇప్పటి వరకు ప్రభుత్వము చైర్మన్ పదవిని ఎవరికి ఇస్తారని అనుకుంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలోని 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. ఈ క్రమంలో గత 3 నెలలుగా ఎస్కే రమణారెడ్డి ఇక్కడ బోయకొండ చైర్మన్గా ఉంటే ఎంతో బాగుంటుందని, మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు, భక్తులు అంటున్నాం విమర్శించింది. వీటన్నిటిని మించి బోయకొండ పదవి 2 పర్యాయాలు చేశారు కాబట్టి ఆ పదవి తనకే ఇస్తే అధిష్టానం ఆయన మీద నమ్మకం పెడితే తాను విజయవాడ ఇంద్రకీలాద్రిగా చేసి తీరుతారని ఈ సందర్భంగా పలుమార్లు అనడం అందరికీ తెలిసిందే. అయితే బోయకొండ పదవి, ఆ యొక్క బోయకొండ ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధితో పాటు మరింత అభివృద్ధి చెందేందుకు ఆయనే కరెక్ట్ అని ఈ ప్రాంతవాసులు అంటున్నారు.